హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే గ్యాస్ స్టవ్ని 2 నిమిషాల్లో ఎలా ఈజీగా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా స్టవ్ రిపేర్ అనగానే మనము షాప్కి వెళ్ళిపోతాము. ఈసారి అలా షాప్కి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే ఈ ట్రిక్ తెలిసిందంటే ఇలా 2 మినిట్స్లో రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చిన్న బర్నర్ అనేది అస్సలు మంట రావట్లేదు. చూసారు కదా, హైలో పెట్టినా సిమ్లో పెట్టినా ఒకేలాగా మంట వస్తుంది. ఈ పెద్ద బర్నర్ అనేది సిమ్లో పెడితే ఆగిపోతుంది. ఇదేమో ఇంత చిన్న మంట వస్తుంది. ఇప్పుడు వీటిని ఎలా రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఈ ప్లేట్స్ అనేవి అలాగే బర్నర్లు కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఈ బర్నర్లు అవి తీసేసిన తర్వాత కింద సిలిండర్కి రెగ్యులేటర్ అనేది ఖచ్చితంగా ఆపేసుకోవాలండి. మనం ఎప్పుడు స్టవ్ రిపేర్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా రెగ్యులేటర్ ఆపేసుకున్న తర్వాతే స్టవ్ రిపేర్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్టవ్ని ఇలా బార్లీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి స్టాండ్ ఉంది కదా, దాన్ని ఇప్పదీయాలి. మనం దీన్ని రిపేర్ చేసుకోవడం కోసం ఇలా పిన్నీస్నైనా లేకపోతే సూదినైనా తీసుకోవచ్చు. పిన్నీస్ని అయితే ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వంచినట్టు తీసుకోవాలి. ఇలా యూ షేప్లో కొద్దిగా వంచినట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కటింగ్ బ్లేడ్ తీసుకొని మనం ఈ నట్ అనేది ఇలా కొద్దిగా లూజ్ చేసినట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నట్ అనేది లూజ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ స్టాండ్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఇలా మనం వంచుకున్న పిన్నీస్ని కానీ సూదిని కానీ తీసేసుకొని ఇలా మీకు కనిపిస్తుంది కదా మనకి గ్యాస్ పైప్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న హోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పిన్నీస్ని తీసుకొని నిదానంగా మనం ఆ హోల్లో పెట్టేసి ఇలా ఒక 3-4 టైమ్స్ కానీ రఫ్ చేసామనుకోండి, మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేది లోపల ఇరుక్కొని పోయి ఉంటే ఈజీగా బయటకు వచ్చేస్తాయి. అలాగే సూదున్నా కూడా సూదితోటైనా చేసేయచ్చు. మీరు ఇది చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. మనకి సూది కానీ పిన్నీస్ కానీ లోపల అనేది ఇరిగిపోకూడదు. అందుకని స్లోగా ఇలాగా 3-4 టైమ్స్ అన్నారనుకోండి, మనకి ఈజీగా ఆ డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి స్టవ్ అనేది బాగా మండుతుంది. మేము ఇదంతా ఇప్పదీలేము అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా మనకి సెకండ్ దాంట్లో ఇలా చిన్న హోల్ కనిపిస్తుంది కదా, చూడండి, నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. మీరు ఇలా ఈ హోల్లోకి మనం పిన్నీస్ని పెట్టేసి 2-3 టైమ్స్ కానీ రఫ్ చేసినట్టయితే మనకి లోపల ఉన్న మనకి డస్ట్ అనేది ఇరుక్కుపోతే ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇది మీరు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే పిన్నీస్ అనేది మనకి లోపల ఇరిగిపోకూడదు. అందుకోసమే కొద్దిగా నిదానంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక 4-5 టైమ్స్ మనము అనగానే మనకి క్లియర్ అయిపోతుంది. కరెక్ట్గా ఈ హోల్లోకి పిన్నీస్ని సెట్ చేసి క్లియర్ చేశారనుకోండి, ఈజీగా 5 సెకండ్స్లో మనకి క్లియర్ అయిపోతుంది. ఇలా ఈజీగా 2 మినిట్స్లో మీరు కూడా క్లియర్ చేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న నట్స్ అన్నీ సెట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ని వెనక్కి తిప్పేసుకొని ఒకసారి ఇది ఎలా వచ్చిందో చూద్దాము. ముందుగా ఈ బర్నర్స్ ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకొని మనం కింద రెగ్యులేటర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వెలిగించి చూద్దాము. చూసారు కదా మీరే ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు చిన్న పొయ్యి అనేది మనకి మంట అస్సలు రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పెద్ద మంట వస్తుందో. చూసారు కదా ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో. అసలు ఇందాక మంట అనేది మనకి అస్సలు రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా మంట వస్తుందో. సిమ్లో పెట్టినా హైలో పెట్టినా కూడా మనకి మంట అనేది ఎక్కడ ఆగిపోవట్లేదు. ఇలా ఇంట్లోనే ఈజీగా ఒక్క పిన్నీస్ తోటి 2 మినిట్స్లో మీరు కూడా మీ స్టవ్ని రిపేర్ చేసుకోండి. కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువా కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్.